బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాలో కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. క్యాప్స్ గోల్డ్ కేసులో 4వ రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, ముంబైలో సోదాలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో 20,000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది క్యాప్స్ గోల్డ్ సంస్థ. యజమానుడు అలాగే బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తూ ఉన్నారు. 50 లక్షల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లు పరిశీలించడం జరిగింది. అలాగే హ్యాకర్ల సాయంతో ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు ఓపెన్ చేయిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులపై కంపెనీ డైరెక్టర్ చందా సుధీర్ను అడిగి తెలుసుకున్నారు. క్యాప్స్ గోల్డ్ సంస్థలో ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం 4వ రోజు హైదరాబాద్ లోని ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు తెలంగాణతో పాటుగా ముంబై, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ సంస్థ పెద్ద ఎత్తున మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి బంగారు కొనుగోలు చేసి అక్కడి నుంచి భారీగా రీటైలర్లకు కూడా విక్రయించినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఎలాంటి పన్ను లేకుండా, ఇటు ట్యాక్స్ చెల్లించకుండా ఈ విక్రయాలు జరిగినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించిన పరిస్థితి. లాస్ట్ 1 ఇయర్ లో 20,000 కోట్ల రూపాయల బిజినెస్ వ్యాపారం చేసినటువంటి క్యాప్స్ గోల్డ్ సంస్థ పెద్ద ఎత్తున పన్ను ఎగివేసినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే క్యాప్స్ గోల్డ్ నుంచి ఇతర సంస్థలకు నిధులు మళ్లింపు పైన కూడా ఐటీ అధికారులు ఫోకస్ పెంచారు. దానికి సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలు ఇప్పటికీ ఐటీ అధికారులు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే క్యాప్స్ గోల్డ్ నుంచి వాసవి గ్రూప్స్ కి సంబంధించినటువంటి సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా కొన్ని సేకరించిన ఐటీ అధికారులు క్యాప్స్ గోల్డ్ సంస్థలోని కార్యాలయాలు, వారి కుటుంబ సభ్యులు, క్యాప్స్ గోల్డ్ డైరెక్టర్లు, ఎండీగా ఉన్నటువంటి చందా పరమేశ్వర్, చందా అభిషేక్, సౌమ్య, సుధీర్లలో ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సుదీర్ఘంగా 4వ రోజు సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా క్యాప్స్ గోల్డ్ నుంచి పెట్టుబడులు పెట్టినటువంటి అధికంగా కోట్లాది రూపాయల నిధుల మళ్లింపు జరిగిన నేపథ్యంలో వాసవి గ్రూప్ సంబంధించినటువంటి సంస్థల కార్యాలయాలతో పాటుగా వాసవి గ్రూప్ చైర్మన్ విజయ్ కుమార్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. దానికి సంబంధించినటువంటి సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఐటీ ట్యాక్స్ ను ఎగ్గొట్టడంతో పాటుగా నిధుల మళ్లింపు పైన కూడా పెద్ద ఎత్తున జరిగినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో సోదాల్లో భాగంగా 50 లక్షలు అంటే ఎలాంటి లెక్కలు లేని 50 లక్షల రూపాయల నగదుతో పాటుగా భారీగా బంగారం బిస్కెట్లను, ఎలాంటి రిసిప్ట్లు లేని, లెక్కలు లేని బంగారం బిస్కెట్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. నిన్న రాత్రి వరకు కూడా సోదాలు చేసిన ఐటీ అధికారులు కొన్ని కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే క్యాప్స్ గోల్డ్ సంస్థలు, వారికి డైరెక్టర్లు ఏ సంస్థల్లో, ఇతర సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారన్న అంశాలపైన కూడా ఐటీ అధికారులు కొంత సమాచారం సేకరించి ఆయా సంస్థల్లో కూడా ఈ సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు కూడా ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. కొన్ని కీలక ఆధారాలు సేకరిస్తున్నటువంటి ఐటీ అధికారులు ఈ సోదాలను కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సాగర్, అయితే ఈ ఏడాదిలోనే 20,000 కోట్లకు పైగా బిజినెస్ చేయడం జరిగింది. ఇప్పుడు సోదాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. మీరు అన్నట్టు ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి క్యాప్స్ గోల్డ్ సంస్థ ప్రతినిధుల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు క్యాప్స్ గోల్డ్ సంబంధించినటువంటి ప్రతినిధులు, సంస్థ డైరెక్టర్ కూడా ఈ ఐటీ సోదాలకు సంబంధించినటువంటి ఎలాంటి వివరణ ఇవ్వలేదు, ఎలా స్పందించలేదు కూడా. సో ఇక్కడ కీలకంగా వారి యొక్క మొబైల్ ఫోన్లలో, వారి యొక్క ల్యాప్టాప్స్ లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక నిపుణుల ద్వారా, ఎఫ్ఎస్ఎల్ ద్వారా వాటిని ఓపెన్ చేసి అందులో కూడా ఇంకా పెద్ద మొత్తంలో సమాచారం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక సంవత్సరంలోనే 20,000 కోట్ల గోల్డ్ బిజినెస్ చేసినటువంటి, హోల్సేల్ గా బంగారం బిజినెస్ చేసినటువంటి క్యాప్స్ గోల్డ్ సంస్థ ఎంతవరకు చెల్లింపులు చేసింది, రానున్న గత 5 సంవత్సరాల్లో ఎంతవరకు చెల్లింపులను, ట్యాక్స్ చెల్లింపులను ఎగ్గొట్టింది అనే అంశాలపైన కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను వాళ్ళ మొబైల్ ఫోన్ లో, ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ గా వివిధ రీటైల్ వ్యాపారస్తులకు కూడా బంగారాన్ని లెక్క లేకుండా, ఎందుకంటే ఎలాంటి బిల్స్ లేకుండా విక్రయాలు జరిపినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో వాళ్ళ మొబైల్ ఫోన్ లో కావచ్చు, వాళ్ళ ల్యాప్టాప్ లో కూడా కొంత సమాచారం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని సీజ్ చేసి సాంకేతిక నిపుణుల ద్వారా వాటిని ఓపెన్ చేసి
ప్రయత్నం చేస్తున్నారు. అందులో కూడా కొన్ని కీలక సమాచారం ఉండే అవకాశం ఉంది. దాని ఆధారంగా కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగించే అవకాశం ఉంది. కొంత కీలక డేటా అయితే ఇప్పటివరకు సేకరించిన ఐటీ అధికారులు ఆయా అనుబంధ సంస్థలపైన కూడా ఫోకస్ పెంచినట్లుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్.